సాయిరామ్. వెల్కమ్ టు జ్యోతి స్పెషల్స్. ఇవాళ మాగాయ ముక్కలు మెంతి ముక్కలు చేసుకుందామండి. ఇలాగేంటంటే మనం మెంతి ముక్కలు పచ్చడిలా చేసుకోవచ్చు. ఇలా పెద్ద ముక్కలు తరిగేసి కొంచెంసేపు ఎండలోని ఎండబెట్టాను, తడంతా పోయే వరకు. ఇలా కొంచెం ఎండబెట్టాక దీన్ని ఏంటంటే మనం సన్నంగా ముక్కలు కూడా తరుక్కోవచ్చు. కొంచెం పెద్దవాళ్ళు ఎండేక నవలలేకపోతే వాళ్ళకి ఏంటంటే మనం మిక్సీ కూడా పట్టేసి చూపించవచ్చు. నేను ఈజీగా మిక్సీలో పట్టి చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: మెంతులు, ఆవాలు, ఇంగువ, ఇలాగ ఎండుమిరపకాయలు. అయితే ఇలాగ కారం కూడా వేసుకోవచ్చండి. కాకపోతే వేయించిన ఎండుమిరపకాయలు కారంతో వచ్చిన రుచి వేరుగా ఉంటుంది. ఇందులోని బెల్లం కూడా చూపిస్తాను, బెల్లం కూడా వేయాలి. ఇలాగ పొయ్యి వెలిగించుకొని మెంతులు, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు ఇలా కొంచెం వేయించుకోవాలి ఎర్రగా. ఇలా వేయించుకున్నాక ఎర్రగా వేగేప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి. పొయ్యిని ఆఫ్ చేసుకుని ఇది చల్లారాక దీన్ని పొడి కొట్టుకోవాలి. ఇలా తరుక్కున్న మామిడికాయ ముక్కలు ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ కాదండి, కొంచెం జస్ట్ ఇలాగ కూరలాగా వచ్చేటట్టు. ఇదిగో చూసారా, ఇగో ఇలాగ కూరలాగా వచ్చింది. ఒక్క తిప్పుకుంటే మనకి ఇలాగ కూరలాగా వచ్చేస్తుంది. ఇదిగోటండి, మామిడికాయ కూర రెడీ అయిపోయింది. ఇది కొంచెం ముద్దగా ఉంటుంది. మెంతి వేసుకునేది మెంతి పొడి ఇందాకలా చూపించాను కదా. మెంతులు, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, ఈ కారం. తర్వాత దీనికి ఒక 150 గ్రాములు బెల్లం వేస్తున్నాను. ఈ కాయలు చాలా పుల్లగా ఉన్నాయి, అందుకు 150 గ్రాముల దాకా బెల్లం వేసాను. దీనికి కావాల్సింది ఉప్పు, పసుపు, ఉప్పు, మరి కొంచెం కారం వేసుకుందాం. దీనికి ఏంటంటే కొంచెం ముందు పోపు వేసుకుందాం. ఆవాలు ఒకటి పోపు వేసుకుంటే బాగుంటుంది. ఇందులో పోపుకి ఒక 2 చెంచాలు ఆవాలు వేసుకుందామండి. కొంచెం మెంతులు, కొంచెం ఇంగువ పొడి, ఇవి ఇలాగండి. ఇంగువ, ఆవాలు, కొంచెం మెంతులు అవి వేగిపోయాక ఏం చేయాలంటే ఇందులో కొంచెం ఈ బెల్లం ఉంది కదండి, బెల్లం ఇందులో వేసిద్దాం. మనం నీరు కలపకుండానే ఈ నూనెలోని కొంచెం బెల్లం పాకం ఇలా పట్టేస్తే జస్ట్ బెల్లం కరిగే వరకు. ఇలాగ మామిడికాయ ముక్కల్ని కొంచెం ఎండబెట్టుకున్నాను కదా, ఒక పూట ఎండలో పెట్టాను. ఆ ఎండబెట్టాక ఇలాగ మిక్సీ చేశాను, కూరలాగా వచ్చింది. ఇందులోని మనం తగినంత పసుపు, ఉప్పు అండి. కాయ పుల్లగా ఉంది, కొంచెం ఉప్పు పడుతుంది. దీనికి కారం ఒక 3 చెంచాలు వేసుకుందాం. ఇందాకలా ఎండుమిరపకాయలు పొడి వేసుకున్నాం కదా, ఎండుమిరపకాయలు అవి వేయించిన పొడి చాలా బాగుంటుంది. అందుకు ఇది కలర్ వస్తుంది, కలర్ గురించి ఇది కొంచెం వేసాను. ఈ లోపల బెల్లం పాకం, అందుకు జస్ట్ బెల్లం కరిగితే చాలండి. ఇది ఇలాగ కరిగిపోయింది, బెల్లం పాకం బాగా వచ్చేసింది, కరిగిపోయింది బెల్లం మొత్తం. ఇప్పుడు ఆపేసుకుందాం. ఆపాక వేడి మీద అయితే అస్సలు వేయకూడదండి, బాగా చల్లారాలి.
చల్లారాక అప్పుడు ఇవన్నీ కలుపుకుందాం. ఇవన్నీ రెడీ చేసి పెట్టాను కదా, ఇది కలుపుకుందాం. చూడండి, పాకం చల్లారిపోయింది. చల్లారిపోయాక ఈ మామిడికాయ కూరు, మెంతి పౌడర్ చేసుకున్నాం కదా పచ్చడికి, మెంతులు, ఆవాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, అది ఉప్పు, పసుపు అన్నీ వేసేసాను. కొంచెం బెల్లం ఎక్కువ చల్లారిపోవడంతో ఇలా అంటుకుంది. దీన్ని మళ్ళీ ఏంటంటే కొంచెం ఎండలో పెడతామండి. ఎండలో పెడితే మీకు సంవత్సరం వరకు కూడా పాడవకుండా ఉంటుంది. ఇది ఇలాగా తీగా పుల్లగా కొంచెం కారంగా ఉంటుందండి. ఇది రొట్టెలోకి తినొచ్చు, ఉప్పు పిండిలోకి తినొచ్చు, తర్వాత టిఫిన్స్ అన్నింటిలోని కూడా దోశలతో తినొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. జామ్లాగా ఉంటుందంటారు. బెల్లం అది ఎక్కువ వేసాను, బాగుంటుంది. అందరూ ఇలా చేసుకోండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.